బకాయి కూడా ఉంటుంది కాబట్టి ఇతరులకు కూడా అవకాశం రావాలి. ఈ విషయంలో ఎప్పుడూ కూడా సంక్షిప్తంగా చెప్పవలసిన పాయింట్ గౌతు శిరీష్ గారు చెప్తారు. వారు తర్వాత మాట్లాడే వాళ్ళకి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ శిరీష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా మన ప్రభుత్వంలో మొదటిసారి ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ని మీద మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు, సభలో ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు అధ్యక్ష. గత వైసీపీ విధ్వంసాల నుంచి వ్యవస్థలను పునరుద్ధరిస్తూ అనేక సవాళ్లను, ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితులను కూడా అధిగమించి రాష్ట్రాన్ని పునర్నిర్మించేలా బడ్జెట్ని రూపొందించిన ఆర్థిక శాఖ మంత్రులు అయిన పయ్యావుల కేశవ్ గారికి, ఆయనకు సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ప్రస్తుత బడ్జెట్ మన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు, రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిలాగా ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వ్యవసాయం మరియు వాటి అనుబంధ రంగాలకు అధికంగా 13,486 కోట్లు కేటాయించి, అలాగే అన్నదాత సుఖీభవకి 6,300 కోట్లు కేటాయించి రైతే రాజు అన్న మాటకి కట్టుబడిన ప్రభుత్వం అని నిరూపించుకున్నాం అధ్యక్ష. ఇక దాదాపు 27,518 కోట్లని ఎన్టీఆర్ భరోసాకి, తల్లికి వందనం కింద 9,407 కోట్లు, దీపం పథకం కింద 2,600 కోట్లు, మత్స్యకార భరోసాకి 450 కోట్లు కేటాయించి ఇచ్చిన హామీలకు చిత్తశుద్ధితో కట్టుబడిన ప్రభుత్వంగా ప్రజలకి నమ్మకం కలిగించగలిగాం అధ్యక్ష. అదేవిధంగా గ్రామాలకి పూర్తి స్థాయి అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టు 2,800 కోట్లు జల్ జీవన్ మిషన్కి కేటాయించి, మరియు 8 నెలల్లో గ్రామాల్లో మనం పూర్తి చేసిన రోడ్ల పట్ల ఇటు గ్రామాలకు కూడా మనం ఎంత చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామో కూడా ప్రజలకి తెలిసేలా చేయగలిగాం అధ్యక్ష. ఇక బీసీలు ఆదరణ పథకం 1998లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి బీసీ మంత్రిగా చేసిన నాన్నగారైన గౌతు శ్యామసుందర్ శివాజీ గారి ఆధ్వర్యంలో మొదలైన పథకం ఆదరణ పథకం అధ్యక్ష. బీసీల్లో చేతి వృత్తుల వారికి ఎంతటగా సహకరించిందో ఆ పథకం ఎంతగా అద్భుతమైన స్పందన వచ్చిందో మనందరికీ తెలిసింది అధ్యక్ష. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆదరణ పథకాన్ని పూర్తిగా మూసివేసే అధ్యక్ష. మళ్ళీ 2014లో మా జిల్లా నుండే మంత్రి గారైన అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఆదరణ 2 పథకం కింద ఆదరణ పథకం మొదలై ఎంతమందికి చేతి వృత్తుల వారికి మనం పనిముట్లు అందించామో మనకు తెలిసింది అధ్యక్ష. కానీ గత 5 సంవత్సరాల్లో కూడా కనీసం అప్పుడు ఉన్న పనిముట్లని ఈరోజు తుప్పు పట్టి ఈరోజు లోపల పెట్టేశారు తప్పితే ఒక్క పథకం కూడా, ఒక్క పనిముట్టు కూడా ఎటువంటి వారికి ఇవ్వలేదు అధ్యక్ష. మళ్ళీ ఈరోజు అదే ఆదరణ పథకానికి 1000 కోట్లు కేటాయించి బీసీల పట్ల, ముఖ్యంగా చేతి వృత్తుల వారి పట్ల కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో మన కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా గత ప్రభుత్వపు దుర్మార్గపు చెత్త పన్నులు తొలగిస్తూ ప్రజలపై ఎటువంటి కొత్త పన్నుల ఆర్థిక భారం కూడా మోపకుండా రాష్ట్రానికి రెవెన్యూ సమకూరేలా బడ్జెట్ రూపొందించి ప్రజలు కూటమి ప్రభుత్వంతో పెట్టుకున్న ఆశలకి భరోసా కల్పించగలిగాం అధ్యక్ష. ఇక మొత్తం మీద చూసుకుంటే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమంతో పాటు అన్ని వర్గాలకు చేయూత, అన్ని రంగాలకు అభివృద్ధికి సమాన అవకాశం ఇచ్చాం అధ్యక్ష. ఇక గత పాలకుల కక్ష సాధింపు చర్యలు లేకుండా ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి మాత్రమే ముఖ్యమని భావిస్తూ గత ప్రభుత్వ బకాయిలను కూడా మనం పూర్తి చేసి ప్రజలకి